సభలో పోలీసులు కూడా కోరుతున్నా. ఎన్నికలున్నాయి. ఇప్పుడంటారు సిబిఐ అంటారు. అంటే వీళ్ళ ఉద్దేశం తమ్ముళ్ళు కోడి కత్తు కేసు సిబిఐ, వివేకానంద రెడ్డి కేసు సిబిఐ. ఎందుకు? వీళ్ళకు అనుకూలమైన ప్రభుత్వం ఉంది కాబట్టి వీళ్ళు రక్తం కడిగేసిన సాక్ష్యాలను తారుమారు చేసిన వీళ్ళకొక వ్యక్తి ఉన్నాడు, కాపలాదారుడు మోడీ. కోడి కత్తు కేసు. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి హత్యను కూడా నీరుగార్చాలని, అది జరగదు. దోషులు నిలబెట్టే వరకు ఈ ప్రభుత్వం పనిచేస్తుంది, పోలీసు వ్యవస్థ పనిచేస్తుందని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. నేను అడుగుతున్నా, వివేకానంద రెడ్డి గారిని ఎవరు చంపారో రాష్ట్రానికి తెలియాల్సిన అవసరం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరు మొదటిసారి చూశారు? ఎవరు పోలీసులకు ఫిర్యాదు చేశారు? ఎవరు సాక్ష్యాల్ని కనుమరుగు చేశారు? ఎవరు హత్యని హార్ట్ అటాక్ అని చిత్రీకరించారు? ఎవరు ఆ రూమ్లో రక్తాన్ని మొత్తం కడిగేశారు? సాయంత్రం మళ్ళా ఒక లెటర్ తీసుకొచ్చారు. ఆ లెటర్ మీరు చూస్తే పోలీసు నిన్న రిలీజ్ చేశారు. అక్కడ ఆ లెటర్లో డ్రైవర్ని తొందరగా రమ్మన్నాను, తొందరగా రమ్మంటే కోపంతో నన్ను చంపబోతున్నాడు, అతి కష్టం మీద లెటర్ రాశారని మళ్ళా ఒక లెటర్ వచ్చింది. ఏం తమ్ముళ్ళు, ఎన్ని డ్రామాలు ఎక్కడి నుంచి వచ్చాయో నాకైతే అర్థం కావడం లేదు. డిటెక్టివ్ పిక్చర్లో కూడా ఏ మార్గం ఉండదు, ఉంటుందా? అదే పులివెందల రాజకీయం తమ్ముళ్ళు, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను అందుకని రాష్ట్రంలో ఉండే కార్యకర్తలు మీరు గుర్తుపెట్టుకోవాలి, ఊరూరు చెప్పాలి, దోషులు నిలదీయాలి. అపోజిషన్ పార్టీలో ఉంటేనే మీరు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు. మీరు కానీ ఎప్పుడన్నా కానీ ఎక్కడన్నా కానీ తెలియకుండా ఒక 10 సీట్లు ఎక్కువ వస్తే ఈ రాష్ట్రాన్ని ఏం చేస్తారు తమ్ముళ్ళు? ఏ ఊర్లోనైనా మర్డర్ జరిగితే ఇంకా అతి లేదు, గతి లేదు, రావణాసురుడి కష్టంగా తయారు చేస్తారు. నేనంటున్నా, ఇలాంటి దౌర్జన్యాలకి మీరు సహకరిస్తారా? రాష్ట్ర ప్రజానీకం ఒప్పుకుంటారా అని మరొకసారి అడుగుతున్నా. మొన్నే మీరు చూశారు,